Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అయితే స్వప్న ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు చందు ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. తేజ టీవీ రమణ హైదరాబాద్. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు పడైనవుతో చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? అన్నయ్య, కెమెరా బావిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓ పని చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బావిలో పడేస్తే ఇంకో పీడ వదిలిద్దిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ట్రై చేయండి రా. మీ రెండు బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. చైర్మన్ గారు, ఇదే మన సైట్. మనకింతకాలం అడ్డంగా ఉన్న చిట్టిగాడి ల్యాండ్ మన చేతికొచ్చింది. దీంతో టోటల్గా 100 ఎకరాలు రింగ్ రోడ్డు పక్కన ఒకే బిట్ అయింది. మీ గుడ్ విల్ బ్యాంక్ నుంచి 100 కోట్లు చేబదులిస్తే మేం ఫ్లాట్స్ పని మొదలు పెడతాం. 10 నెలల తర్వాత 10% కమిషన్తో మీకు తిరిగి ఇచ్చేస్తాం. ప్రపోజల్ బానే ఉంది, కానీ అంత డబ్బు ఇవ్వటం రిస్క్ అవుతుంది. పోనీ 15% ఇస్తే రిస్క్ తగ్గుతుందా? మేమేం మిమ్మల్ని గాల్లో దీపం పెట్టమనట్లేదండి, భూమి మీద డబ్బు పెట్టమంటున్నాం. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇవ్వటం. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. అవునా సార్, మీరందరూ ఉంటే నాకు టెన్షనే ఉంది సార్. అలాగే సార్, తప్పకుండా నేను చేస్తాను సార్. ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను సార్. ఓకే, ఉంటాను సార్. చూసావా డిఐజీ, మనం ఎంత డబ్బు సంపాదించినా పదవికున్న పవర్ వేరు. అవునా? ఏదో మా భయం మాకుంటుంది. త్వరలోనే 100 కోట్లు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పుడే తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారో తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది బావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ? సారీ అమ్మా, మాది తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి. నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? రే అన్నా, బండి రిపేర్ చేయించి కాలేజీకి పంపరా. ఐఎమ్ సారీ, మీరెంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను. బై ది వే, మై నేమ్ ఇస్ సింధు. నా పేరు శంకర్, అందరూ శంకర్ అన్న అంటారు. మీరేం చేస్తుంటారు? సెటిల్మెంట్లు అంటే? సెంటిమెంట్లు ఏం జాబు? నోర్బై, వాడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ కాలేజ్ వచ్చింది. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. ఇది $500 పందెం, 1000 రూపాయలు పేలుతుంది. పేలదు. ఇడియట్స్, బుద్ధి లేదా? సారీ. ఏంటమ్మో రాణి గారు, పడిని కాగితాలేగా, అయ్యో రాళ్లు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ శంకరణ చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే, చాలు లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా, మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే, జంప్. హలో. ఏయ్, నువ్వేంటి? నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి,
మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దాట్స్ వెరీ నైస్. ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు ఉచ్చు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు ఉంటా కదమ్మా. ఆ, ఆ. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇటు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి రైస్ అమ్ముకుంటూ. గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐసనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. ఐస్, ఆ, అలా అరుస్తూనే ఉండు. ఐస్. ఏయ్, గంటే కదా అని ఆపేశావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంట్రా యాదగిరి, ఐస్. వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కొని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా? మరి ఆ అమ్మాయి సెక్షన్ శంకర్ గారికి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మంది ఎల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్, ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే. ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా? ఏయ్, నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు గానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే? దేవుడా, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడుము ఉంది చూడు. డోంట్ టచ్ హర్. ఏ టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి పోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రేయ్, అందరూ కళ్ళు మూసుకోండి రా. సెక్షన్ శంకర్ చెల్లిని కాదు. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇటాని పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ. పో. ఏయ్, ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో, అప్పటిదప్పడతా అంటే 1 2 3. సార్, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో,
ఈడి గంట గణ 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 వాయించేస్తా. వదులా అమ్మా తెల్లా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ, పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళ పొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటంట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో. హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్, నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావు అని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో ఒకడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే? ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్ లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజ్ లో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో. హలో. చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో. మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో. నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి, వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు.
ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు గుబురుగా ఉన్న పొదల చాటుకెళ్ళాడా ఏయ్ నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా రేయ్? ఏంటి పొడి చేస్తావా? ఎస్ చంపేస్తా. వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. రేయ్ మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట సార్ ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్ నన్ను వదిలేయండి సార్ వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్ తప్పైపోయింది సార్ రేయ్ రేయ్ నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట సార్ ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాను అలా చేశాను సార్ నన్ను క్షమించండి సార్ ఇంకెప్పుడు చేయండి సార్ అర్థమైందిరా. నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది ఇందా ఫోన్ లో ఏమన్నా ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. ఎలా పుడుస్తావు కస 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 అని అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో వేస్ట్ సార్. ఏతొచ్చా ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు ఆ! అమ్మా! బుద్ధుందా నీకు అసలు వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకర్లా ఆ? ఏమైంది దానికి? ఏమైందేంటి వాడు నన్ను చంపడిన వాడు నీళ్ళ తోస్తాను తోసేసావా? మరి ఈత వస్తే బొత్తాడు లేకపోతే చేస్తాను నువ్వు రా. రా అనే లైట్ ఓకేనా నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమో ప్రయోగం చేస్తానండి చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో మీరు ఆడుతుండండి. హలో హలో ఆంటీ నేను ఇందుని బాగున్నారా? ఏం బాగులేమ్మా ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలు మూల కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా, చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగాలేవు. గడపం మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో, ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయటపడ్డానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా అంటే? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. ప్లీజ్ దేవుడా, పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? బ్రహ్మని నిన్న నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా, ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంపు తీసి నా ఫ్రెండ్ ని పొడి చేసావా? పాపం ఇతనికి మాట పడిపోయిందేమోని, ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉండాడే. అవునా, రండి. ఇదేంట్రా మీ కాలేజ్ లో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చుట్టానికి సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే. జాకీ కదరా టామీ. ఆగండ్రా. ఏ బేబీ నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంట్రా గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటికి వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడవి కాదుగా.
డెఫినెట్ గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడు రా. ఇలా జరుగుద్దని నా ఐడియా రా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దన్నా వద్దన్నా. అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నిన్ను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. అరే వాడు చేతి నరకేసి కొట్టారా, వద్దు. కళ ఏమైనా కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు. చెప్పాను కదరా. అన్న తప్పేదన్నా, అన్న తప్పేదన్నా, అన్న తప్పేదన్నా. ఒరేయ్, పదరా. ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్ కా లేకపోతే క్యాబరే కా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు, చందు గారు, ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే వాడికి ఏం అయి ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగనాచిలాగా. అమ్మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. అమ్మయ్యా. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పదా. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే. పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదేంటమ్మా? అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్ము వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు. నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాలబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే, ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివి కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. రా, కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడా? వీణేగా మొన్న ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో దోస్తా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ సారీ. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా, అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తాను. ఏంట్రా ఉండేది? ఎక్కను వాడిని వెనకేశ్వరబట్టే అడ్డగడ్డలు తయారవుతున్నా. అడ్డగడితే నిలుగొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేపుతాను. అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని, అసలు ఈ రోజు ఏడో చెడిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నారు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా, ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారు, జమీందారు మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చింది? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్.
ముందు చెప్పొచ్చు మీరు కదంట చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి ఏమనుకోక మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్ ఫాదర్ అండ్ సన్నా ఇదిగో మన ఫ్యామిలీ మా ఫ్యామిలీ